యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18, 19, 20, 21 వచనాలను ఎవరైనా చదవండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగ చేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్ళును నన్ను గనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూసినట్లయితే చదువుబడిన వాక్య భాగములలో అనగా యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18 నుంచి 21 వచనాల వరకు ఉన్నటువంటి భాగంలో దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానం ఇచ్చాడు. రెండవదిగా ఒక బాధ్యతను కూడా దేవుడు అప్పగించాడు. ఈ రెండు విషయాలను జ్ఞాపకం చేస్తే త్వరగా వాక్యంలోకి ముందుకు వెళతాను. అందులో మొట్టమొదటి వాగ్దానం ఏంటి అంటే, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే చేస్తాను. దాన్ని మీరు ఆలోచిస్తూ గమనిస్తూ ఉండండి, అది కార్యం ఖచ్చితంగా త్వరగా ప్రారంభం అవుతుంది అని అంటూ, ఏంటి ఆ కార్యం అని అంటే, అరణ్యంలో త్రోవ కలుగు చేస్తాను, ఎడారిలో నదులు పారజేస్తాను అనేటువంటి వాగ్దానం దేవుడు పిల్లలు చేశాడు. ఎవరికి చేస్తాడు అని అంటే 20వ వచనంలో మనం చూసాం, నేను ఏర్పరచుకున్నటువంటి నా ప్రజల కొరకు ఈ కార్యం చేశాను అన్నాడు. దేవునికి స్తోత్ర. ఎవరికి చేశాడంట? దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఏర్పాటు చేయబడినటువంటి ఆయన ప్రజల కోసం దేవుడు ఈ అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని నూతనంగా ఆయన చేయబోతున్నాను, అది త్వరగా చేయబోతున్నాను, అది ఇప్పుడే చేస్తున్నాను అని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. పిల్లరా, ఇది ఆయన తన బిడ్డలైన వారికి, మరుపక్షంగా ఏర్పరచుకున్న ప్రజలకు దేవుడిచ్చినటువంటి వాగ్దానము. అయితే దేవుడు ఒక బాధ్యత కూడా రెండవదిగా మనకు అప్పగించాడన్నా. ఏంటా బాధ్యత అని అంటే, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని నిమిత్తం దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన ప్రజలు అనగా మనము ఏం చేయాలంట? ఆయన మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి, ఆయన ఈ సృష్టిలో చేసినటువంటి కార్యాలను బట్టి, ఆయన నామమునకు మహిమ తెచ్చేటువంటి విషయాలను మనము ప్రకటన చేయాలి. దేవునికి స్తోత్రం. ఇది మనకు దేవుడు పెట్టిన బాధ్యత. ప్రియమైన వాళ్ళారా, ఈ వచనాలలో రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకటి, దేవుడిచ్చిన వాగ్దానం. ఏ వాగ్దానం అది? అరణ్యములో త్రోవ, ఎడారిలో నదులు పిల్లర పుట్టిస్తాను. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఎడారిలో పిల్లర నదులు ప్రవహించడం అంటే అదే నెవర్, అనగా అసాధ్యం, ఎట్టి పరిస్థితుల్లోనే సాధ్యం కాదు. ఎడారిలో కనీసం నీటి గుంటలు కూడా ఉండవు, ఎక్కడ నీళ్లు త్రాగడానికి చిన్న చిన్న గుంటలు కూడా ఉండవు. అలాంటిది ఎడారిలో నదులు అనేది అసలు జరిగే పని కాదు, ఎక్కడ ఉండవు కూడా. కానీ దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమంటున్నాడంటే, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉండునా అని చెప్పినటువంటి దేవదేవుడు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, నేను ఆ ఎడారిలో కూడా ఏం ప్రవహింపజేస్తాను? నదులు ప్రవహింపజేస్తాను అన్నాడు. దీని యొక్క భావం ఏంటంటే, వాస్తవానికి ఎడారిలో ఎండమావులు ఉంటాయి. ఎండమావులు, ఎడారి ప్రాంతాల్లో జీవించేటువంటి కొన్ని జీవులు నీళ్ల కోసం పరితపిస్తూ ప్రయత్నం చేసి తిరుగుతూ ఉన్న సమయంలో దూర ప్రాంతంలో అలా దూరంగా గమనించినప్పుడు ఎడారిలో చెట్లు కానీ కొండలు కానీ ఏమి ఉండవు పిల్లలు. అందువల్ల ఎంత దూరమైనా కనిపిస్తుంది అది. అలా చూసినప్పుడు ఎక్కడో ఆ నీటి ఆవిరి ఉన్నట్లుగా, అవి నీటి కుంటలలాగా, అది చిన్న చిన్న చెరువుల్లాగా, నీళ్లు ఉన్న ప్రాంతంలాగా దూరానికి కనబడుతుందట. అక్కడి నుంచి చాలా ఆశతో పరిగెత్తి ప్రయత్నం చేసి ఓపిక తెచ్చుకొని తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ ఏమీ ఉండవు పిల్లరా. వాటిని ఎండమావులు అంటారు. అలాంటి పరిస్థితి అంటే ఆశ, ఇక దగ్గరికి వెళ్ళిపోతున్నాను,
నేను అక్కడికి వెళ్ళిపోతే కడుపు నిండా నీళ్ళు తాగుతాను, నా దాహం తీరిపోతుంది అన్నట్లుగా ఉండేటువంటి, అలా ఆశ చూపించి ఎర చూపించేటువంటి పరిస్థితిలో అవి మరింత ఓపిక తెచ్చుకొని తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ కనీసం నీటి చుక్కలు లేకపోవడం, అసలు నీరే కనబడకపోవడం, ఇలాంటి పరిస్థితులు పిల్లరా అవి ఎడారిలో అనేక సందర్భాల్లో అనేక జంతువులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది. అయితే పిల్లరా ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీ జీవితంలో కూడా ఎండమావులను పోలినట్లుగా అనేక విషయాలలో నువ్వు ఆశపడి పెరుగుతూ ఉన్నావు. చేతికి దొరికినట్టుగా దొరికి, లేక మనం పొందినట్టుగా పొంది వెంటనే చేజారిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటున్నాయి. ఒక్క మార్కులో నేను ఫెయిల్ అయ్యానండి, ఒక్క నిమిషంలో నేను వచ్చేదాన్ని పోగొట్టుకున్నానండి, నేను ఇస్తానని చెప్పిన వారు ఆ చివరి క్షణంలో లేదని చెప్పారండి, నాకు ఇది వస్తుంది అనుకున్నాను కానీ రాకుండా పోయిందండి, లేక నేను పాస్ అవుతాను అనుకున్నాను కానీ ఫెయిల్ అయ్యానండి, నా ఈ ఉద్యోగం నేను మిస్ అయ్యాను, ఈ ఇంటర్వ్యూలో ఆ చిన్న లోపం బట్టి నాకు వచ్చేటువంటి ఆధిక్యత నేను కోల్పోయానండి, ఇలా నాకు ఏదైతే ఎవరైతే ఇస్తానన్నారో ఇస్తానన్నది ఆ రోజు వరకు ఇస్తానన్నారు, నేను ఎంతో ఆశతో ఎదురు చూసి వెళ్ళాను, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కాదని చెప్పారండి. ఇలా నా జీవితంలో అన్నీ కూడా ఇలాగే జరుగుతూ ఉన్నాయి. అంటిది అంటట్లేదు, ముట్టిది ముట్టట్లేదు. దేనికోసమైతే నేను ఆశపడి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ప్రయత్నం చేస్తున్నాను, అది అనుకుంటున్నాను జరుగుద్దని, కానీ చివరికి వచ్చేటప్పటికి జరగకుండా పోతుందండి. పిల్లరా ఇవన్నీ ఏంటో తెలుసా? నీ పరిస్థితి ఎడారిలో నీళ్ల కోసం వెతికినట్లుగా ఉంది. ఆయన నిగిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీ జీవితంలో ఈ సంవత్సరంలో ఆయన చేయబోతున్న వాగ్దానం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తూ ఉన్నటువంటి వాగ్దానం అది. ఏంటా వాగ్దానం అంటే నీ బ్రతుకులో ఎండ మావులు కాదు, నీటి కుంటలు కాదు, చెరువులు కాదు, ఏకంగా నదులే ప్రవహింపచేస్తానని వాగ్దానం చేస్తున్న దేవుని వాగ్దానాన్ని బట్టి ఒక్కసారి నమ్మి సంతోషంతో స్తుతిస్తూ చప్పట్లు కొడదాం. నమ్మి స్తుతిస్తూ చప్పట్లు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, దేవుడిచ్చిన వాగ్దానం ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఎప్పుడు నెరవేరుతుంది అంటే మనం నమ్మినప్పుడు. పిల్లరా ఈ దినాన్ని దేవుని పిల్లలమైన మనందరం కూడా అలాగే ఎడారిలో నదులు ప్రవహింపచేయడమే కాదు, అరణ్యంలో కూడా త్రోవగలుగు చేస్తాను. ఎందుకనంటే కొన్నిసార్లు ఏం చెయ్యాలో అర్థం కాని పాలుపోని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మనకి. పిల్లరా మన ఇక జీవిత విధానంలో మనం బ్రతుకు తెరువు కోసం చేసే ప్రయత్నంలో కానీ కొన్ని సందర్భాలలో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒకసారి యెహోషాపాతు రాజు కూడా అదే పరిస్థితి ఎదురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో పిల్లరా ఆ మాటలు మనం స్పష్టంగా చూస్తాం. వాక్యం తీయాల్సిన అవసరం లేదు కానీ అక్కడ అంటాడు కదా, ఇదిగో నీవే మాకు దిక్కు, ఏమి చేయుటకును మాకు తోచక ఉన్నది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఎవరంటున్నారు ఈ మాట తెలుసా? దేశాన్ని పరిపాలన చేయవలసి చేస్తున్న రాజు, ఇలా దేశం పక్షంగా యుద్ధం చేయవలసిన రాజు, దేశంలో ప్రజలందరూ కాపాడాల్సిన రాజు దేవుడికి ప్రార్థన చేస్తా ఈ మాట అంటున్నాడు, దేవా ఈ గొప్ప జనమునకు తీర్పు తీర్చండి. మేమేం చేయాలో మాకు అర్థం కావడం లేదయ్యా, ఏం చేయాలో మాకు తోచట్లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశా. పోయిలారా అంటే అరణ్యంలో ఉన్నామనంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నవారులారా, మీ సమస్యలను బట్టి మీరు అలా ఆలోచిస్తున్నారా? మీకున్న అప్పుల భారాన్ని బట్టి, లేక జీవనాధారం కోసం ఏమీ లేక, ఇంట్లో కుటుంబ పరిస్థితులు ఏమి అనుకూలంగా లేక, నీ భర్త లేక నీ భార్య నీ మాట వినకపోవడం వల్ల కానీ, నీ బిడ్డలు నీకు లోబడి జీవించకపోవడం వల్ల కానీ, ఏదైతే నువ్వు ఆశిస్తా ఉన్నావో అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతున్న పరిస్థితులను బట్టి ఏం చేయాలని తలబట్టుకొని బాధపడుతూ ఉన్నట్లయితే ఈరోజు దేవుడు చెప్తున్న వాగ్దానం మాట ఏంటో తెలుసా? నీ జీవితంలో అలాంటి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల నుంచి దేవుడు ఒక చక్కని దారి ఆయన చూపించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యెహోషాపాతు రాజు ప్రార్థన చేయగా దేవుడు ఒక చక్కని మార్గాన్ని చూపించాడు. మీరు వారితో యుద్ధము చేయవలసిన అవసరమూ లేదు. పిల్లరా అదే యెహోషాపాతు రాజు చేసిన ప్రార్థనకు దేవుడు చూపించిన మార్గం అది. ఏంటా మార్గం అని అంటే, మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, మీరు వాయిద్యాలు చేత పట్టుకొని పాటలు పాడేవారిని సిద్ధపరచుకొని ఒక స్థలములో ఉండి మీరు ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ దేవుణ్ణి ఘనపరచండి అని చెప్పాడు. పిల్లడు వెంటనే ఆ సమయంలో యెహోషాపాతు రాజు దాన్ని అమలు చేశాడు. అద్భుతమైనటువంటి యుద్ధం దేవుడే చేశాడు, విజయాన్ని దేవుడు వీళ్ళకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే మన జీవితంలో కూడా
ఈరోజు నువ్వు నమ్మితే దేవుడు తన కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఏంటి? జీవనాధారం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. పిల్లరా, ఈరోజు చాలామంది కుటుంబాలలో తల్లిదండ్రులకు వేదన, బిడ్డలకు ఒకసారి పిల్లల సమాజంలో మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని అడిగితే చాలు వెంటనే ఆ విషయంలో ఎంతగానో కృంగిపోతూ ఉంటాం. పిల్లరా, ఒక్కొక్కసారి మనల్ని డైరెక్ట్గా అడుగుతూ ఉంటారు, నువ్వేం చేస్తున్నావు అని చెప్పానంటే ఖాళీయే అని చెప్పడానికి ఎంత కష్టంగా ఉంటుందో. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రకమైనటువంటి వేదన, నిజంగా కుటుంబంలో పోషణ లేక కానీ, లేక తినడానికి లేక కానీ కాదు ఇబ్బందులు. సమాజంలో కొందరి దగ్గర మనం ప్రూవ్ చేసుకునే పరిస్థితులను బట్టి కొన్నిసార్లు చెప్పుకోలేక అవమానం ఫీల్ అవుతూ ఉంటాం, మానసికంగా కృంగిపోతూ ఉంటాం. పిల్లల వయసుకు వచ్చిన బిడ్డలకు వివాహం కాకపోతే ఏంటి ఇంకా మీ పెళ్ళి చేయట్లేదా అని అంటే వారికి సంబంధాలు దొరకకపోతే అదొక పెద్ద సమస్య. పిల్లల ఇలా ఆలోచన చేసుకుంటూ పోతే అనేక రకాలైన ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు కళ్ళ నుండి కన్నీరు గారుస్తూ గంటల తరబడి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు. దేవుడి యొక్క వాక్యంలో దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిని బట్టి ఏ విషయంలో నువ్వు ఆలోచిస్తున్నప్పటికీ దేవుని యొక్క వాగ్దానం నమ్మితే ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నీకు మార్గము నేను చూపిస్తాను. అలాగే నీ యొక్క ఎడారి లాంటి బ్రతుకులో నదులే ప్రవహింపచేస్తాను. అంటే సంతోషాన్ని సమృద్ధిగా నేను మీకు ఇస్తాను, ఆనందాన్ని మీకు కలుగు చేస్తాను. మీ జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇటువంటి వాగ్దానాల కోసం పిల్లారా, ఆనాటి దినాలు ఇశ్రాయేలు ప్రజలు కళ్ళు కాయలు కాసేలా చూస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈ వాగ్దానం ఆనాటి దినాలు ఇశ్రాయేలు ప్రజలకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఆ పై వచనంలో అన్నాడు, 18వ వచనంలో, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి అని అన్నాడంటే అర్థం ఏంటంటే, మీరు జ్ఞాపకం చేసుకొని బాధపడకండి, నేను జ్ఞాపకం చేసుకొని మీ మీద కోపం తెచ్చుకోను అని దాని అర్థం. దేవునికి స్తోత్రం. మునుపటి వాటిని ఏం చేయొద్దు, జ్ఞాపకం చేసుకోకండి, పూర్వకాలపు సంగతులను తలంచుకోకండి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇంతవరకు మీరు చేసిన మునుపటి దినాలలో మీరు చేసిన వాటిని బట్టి నా కోపం మీ మీద రగులుకుంది. అందువలన మీరు కొన్ని కష్టాలు తెచ్చుకున్నారు, కొన్ని శ్రమలు కొని తెచ్చుకున్నారు. కనుక మీరు వాటన్నిటిని బట్టి పడుతున్న బాధ అంతా నేను చూశాను. ఇప్పుడు నేను మీ మీద జాలి పడుతున్నాను. అందువలన మీరు ఇంతవరకు చేసిన వాటిని, జరిగిన వాటిని గుర్తు చేసుకొని మరలా బాధపడద్దు, వాటిని వదిలిపెట్టండి, నేను కూడా వదిలిపెట్టేస్తున్నాను. హల్లెలూయా. మనల్ని జ్ఞాపకం చేసుకోవద్దు అన్నాడనంటే ఆయన కూడా జ్ఞాపకం చేసుకోడు అని అర్థం. మనకున్న పరిస్థితులు మారడం ప్రాముఖ్యం మనకి. దేవునికి స్తోత్రం. అమ్మ నా మాట వింటున్నారా? అయ్యా నా మాట వింటున్నారా? ఏం మారడం ప్రాముఖ్యం? మన బ్రతుకులు, మన కుటుంబ పరిస్థితులు, మన భవిష్యత్ కాలానికి దేవుడు చక్కని మార్గం సరళం చేయడం, ఇవి మనకు ప్రాముఖ్యం. ఇవి మీరు నేను చేసుకోలేం, మనకున్న పై అధికారులు మనకు చేయలేరు, మన నాయకులు మనకి ఇచ్చే వాగ్దానాల ద్వారా ఇవి జరగవు. దేవుడే స్థిరపరచాలా, దేవుడే ఇవ్వాలా. దేవుడు స్థిరపరిస్తే తప్ప ఏ ఒక్కరూ తన జీవితంలో స్థిరపరచబడలేరు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనలో ఎవరైనా స్థిరపరచబడ్డాము అని అనుకుంటే అది కేవలం దేవుడు మనల్ని స్థిరపరిచాడండి. ఈరోజు మన తర్వాత తరం వారిని దేవుడు స్థిరపరచాలన్నా, మన కుటుంబ పరిస్థితులను సరిచేయాలన్నా ఇదంతా దేవుడి వల్లనే సాధ్యం, మన వలన సాధ్యం కాదు. ఈరోజు పిల్లల అధికారులు, నాయకులు, లోకంలో స్నేహితులు, బంధువులు ఎందరో మనకు ఉండొచ్చు. అందుకనే దేవా నా పరిస్థితిని, నా కుటుంబ పరిస్థితి చేజారిపోతా ఉందయ్యా, నేను దేనికోసమైతే ఎదురు చూస్తున్నానో అది జరగడం లేదు తండ్రి అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నావా? అందుకే దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏంటా వాగ్దానం అని అంటే, ఇదిగో ఇంతవరకు ఏమైతే నువ్వు అనుభవిస్తూ వచ్చావో వాటిని ఏం చేయొద్దు, జ్ఞాపకం చేసుకోవద్దు. నేను ఒక నూతన క్రియ చేయబోతూ ఉన్నాను. ఎడారి లాంటి పరిస్థితుల్లో కూడా నదులు ప్రవహింపచేసేటువంటి ఆశ్చర్యమైన కార్యాన్ని నేను చేయబోతున్నాను. అంత మాత్రమే కాకుండా ఏం చెయ్యాలో అర్థం కాని అరణ్యములో ఉన్నట్లుగా నువ్వు బాధపడుతూ ఉన్నట్లయితే, నువ్వు చింతిస్తూ ఉన్నట్లయితే నీ మార్గాన్ని సరళం చేయబోతున్నాను అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన చెప్పినటువంటి వాగ్దానాన్ని మనం సొంతం చేసుకొని దాని మీదే మన మనసు పెట్టాలి. అంతేగాని మనల్ని అలాగన్నారు, ఇలాగన్నారు, ఇలాంటి ఈ లోక సంబంధమైన స్వల్పకాల వ్యాపకాల మీద మనసు పెట్టకుండా శాశ్వత కాల ఆశీర్వాదాల కోసం ప్రాకులాడేటువంటి వారిగా మనం ఉండాలి.